ఇక తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకి హీట్ ఎక్కుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల కొండకు అధినేతల రాక మరింత కలవరాన్ని కలిగిస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న తిరుమలకు రానున్నారు. కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 1న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు విచ్చేసి శ్రీవారి సమక్షంలో దీక్షను విరమించుకున్నారు. ఇక వచ్చే నెల 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. 4వ తేదీ తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా తిరుమలకు రానున్నారు. అయితే తిరుపతి లడ్డు కల్తీ ఇష్యూపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారానికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు వైసీపీ చేయాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత జగన్ కీలక పిలుపునిచ్చారు. చంద్రబాబు తప్పుడు ప్రచారానికి నిరసనగా ఎల్లుండి ప్రతి ఒక్కరు కూడా పూజల్లో పాల్గొనాలని ఎక్స్లో పోస్ట్ చేశారు.